నేను మొన్న స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాననమాట. స్విట్జర్లాండా? పాడా? ఇది హైదరాబాదేనండి. మొన్న ప్రసాద్ ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్‌లో మంచిగా ఈ నర్సరీ మేళా ఉండే అనమాట. అసలు ఎంత బాగుండే. ఇది 12,000 అంట. అవన్నీ ఆరెంజెస్. నేను ఫస్ట్ లెమన్స్ అనుకున్నా. బట్ చూస్తే అవి అన్నీ ఆరెంజెస్ ఎంత బాగుండేనో. అసలు యూ నేమ్ ఎనీ ప్లాంట్ అండ్ యూ గెట్ ఇట్. అన్ని ప్లాంట్స్ ఉండే అక్కడ. ఎన్ని వెరైటీస్ అంటే సాయిల్స్ కూడా సపోజ్ మీ సాయిల్‌లో పురుగులు పడుతుంటే అవన్నీ అని చెప్పి ఎన్ని ఉండేనో. నేను, నా ఫ్రెండ్ ఇద్దరు పిల్లలనమాట. మేమందరం అయితే వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ రా అంటే నేను అనుకున్నా, అబ్బా! ఎవరొస్తారు? ఆ చెట్లు, పాడు అసలు ఏముంటాయి అక్కడ అనుకున్నా. బట్ ఇట్ వాస్ సో నైస్. ఇంకా అక్కడ ఒక స్టోర్‌లో అయితే వాళ్ళు ఫ్రీగా ప్లాంట్స్ కూడా ఇచ్చారనమాట. నేను తెచ్చుకున్నా. ఒక కరివేపాకు చెట్టు, ఇంకొక మెహందీ చెట్టు అనమాట. ఇంకా ఇవాళైతే కొన్ని కొన్ని ప్లాంట్స్ చూసి నాకనిపించింది, ఇండీడ్ గాడ్ ఈస్ ద బెస్ట్ క్రియేటర్ అని. అసలవి ఎంత మంచిగా షేప్డ్ ఉన్నాయంటే అసలు ఊహించుకోలేం మనం. అంత బ్యూటిఫుల్‌గా ఉండే అనమాట. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. ఈ మధ్య ఊకే పెళ్ళెప్పుడు అని సావదొబ్బుతున్నారు గదా! వాళ్ళ కోసం ఇవన్నీ క్యాక్టస్. మా ఇంటికొచ్చిన చుట్టాల మీదకి సోఫా కింద అన్నీ పెడతా. మీద కూర్చుంటే మంచిగా ఉంటదనమాట. సో, అసలు ఎంత బాగుండేనో. దాంతో పాటు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉండే. మీరందరూ కూడా విజిట్ చేయండి. సపోజ్ మీరు గనక ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటే. ఇంకా పిల్లలైతే దొరికింది. అసలు నుమాయిష్‌లో ఎలా ఉంటాయి బొమ్మలు అలానే ఉన్నాయి. ఇంకా టెర్రస్ గార్డెనింగ్ ఎవరైతే చేసుకుంటారో కదా! వాళ్ళకైతే బెస్ట్. ఇక్కడ ఇవైతే ఫిగ్ ప్లాంట్స్ ఉండే. మామిడికాయ చెట్లు కూడా పూతొచ్చిన చెట్లు ఉండే అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. దాని తర్వాత ఇక్కడ లెటిస్, క్యాబేజ్ ఆ చెట్లు కూడా ఉండే. అసలు ఈ చెట్టు నాకు అర్థం కాలే. దానికి ఆకులే లేవు. ఉట్టి ఆ యెల్లో పువ్వులు తప్ప. పిల్లలకి అసలు ఏంటి ₹20 ఐస్ క్రీమ్ ₹40 అంట. ఆ కవర్ మీద రాసే ఉంది ₹20 అని. ఏంటి భయ్యా 20 కదా అంటే, కాదు మేడం 40 ఎగ్జిబిషన్ గదా అంటున్నాడు. ఇది యాక్చువల్లీ ఒక ప్లాంట్ ఎగ్జిబిషన్ ఉండే అనమాట. బట్ ఇది అయితే సూపర్ ఉండే. అవి చాలా పూలున్నాయి గదా! అది 1200. బట్ అదే పువ్వులు లేనివి ఇంకా పువ్వులు కాస్తాయన్నమాట దానికి ఇంకొక 2 నెలల్లో. అది మాత్రం 300కే ఉండే అనమాట. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళ కోసం అయితే ఎంత బావుండేనో. అసలు ఫ్లెమింగోస్, బర్డ్స్, మంకీస్ అన్ని రకాల జంతువులు దొరుకుతున్నాయి. సో దట్ మీరు మీ గార్డెన్‌ని మంచిగా సెట్ జేసుకోవచ్చు అని జెప్పి, మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అసలు ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు వెళ్తే ఇదే అంటారు. అసలు నాకెప్పుడు ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఈ చెట్లు, పుట్టలేంటి అబ్బా! నాకు బోర్ కొడతది అన్న ఫీలింగ్‌లో ఉంటుండే నేను గానీ, ఇవైతే చాలా బాగున్నాయి. అసలు మార్నింగ్ 8కి వెళ్దాం అంది నా ఫ్రెండ్. అబ్బా! 8కి నాతో అవ్వదు అని చెప్పి ఇంకా మెల్లగా చేసి 12కి వెళ్ళాం. ఎవరొస్తారు అనుకున్నా నేను. బట్ అసలు ఎంతమంది జనాలో. ఈ ఆరెంజ్ రోజ్ అయితే ఇట్ స్టోల్ మై హార్ట్. ఎంత బ్యూటిఫుల్ ఉంది. యూజువల్లీ రెడ్ రోజెస్ అనిపిస్తాయి. బట్ నాకు ఆరెంజ్ రోజ్ చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఈ ప్లాంట్ తీసుకున్నా. మిర్చి ప్లాంట్ ఇది.